ఈశాన్య భారతదేశం వేర్పాటువాద ఉద్యమాలు. గ్రూప్ 1 జనరల్ ఎస్సే. భారతదేశ ఈశాన్య ప్రాంతంలో 7 రాష్ట్రాలు దీర్ఘకాలికంగా అస్థిరత, అలజడి, వేర్పాటువాదం, ఉగ్రవాదాలకు నిలయంగా మారాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయలను 7 సిస్టర్ అంటే సప్త సోదరి రాష్ట్రాలుగా పరిగణించబడతాయి. వీటిలో అస్సాం భౌగోళికంగా ప్రాధాన్యం కలది. ఎందుకంటే అక్కడ ప్రకృతికి సంబంధించిన అనేక వనరులు ఉన్నాయి. తర్వాత అస్సాం కాఫీ ప్రత్యేకత కలిగినది. తర్వాత భౌగోళికంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన ప్రాంతం అస్సాం. తర్వాత 6 సరిహద్దు రాష్ట్రాలను కలిగి దేశంతో కలిసి పంచుకున్న కీలక భాగంలో ఈ అస్సాం అనేది ముఖ్యమైనది. సరిహద్దుల్లో అస్సాం వీటికి అస్సాంకి సరిహద్దులో చైనా, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్ దేశాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలు అనేక జాతులను, ఉపజాతులను, తెగలను, భాషలను, సంస్కృతులకు నిలయము కలిగి ఉంది. కొండలు, లోయలతో కూడిన ప్రాంతాలు. ఈ సాధారణ రవాణా వ్యవస్థ అనుకూలంగా ఉండదు. దీంతో దేశంలో ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రాలకు రాకపోకలు అంత అనువుగా లేవు. చమురు, తేయాకు, కాఫీ వంటి వాణిజ్య పంటలకు ఈ ప్రాంతం అంటే అస్సాం ఎంతో ప్రసిద్ధికి ఉన్నప్పటికీ దాని డెవలప్మెంట్కి నోచుకోలేదు. చైనాతో 1962 మరియు బంగ్లాదేశ్తో సంబంధాలు దెబ్బతినడం మరియు మయన్మార్లో సైనిక నియంత్రిత పాలన వంటి కారణాలతో సరిహద్దు వ్యాపారాలకు కూడా అస్సాంతో ఆటంకం ఏర్పడింది. ఈ ప్రాంతంలో నిత్యం వివిధ రకాల ఆందోళనలు, వేర్పాటువాద ఉద్యమాలు సాగుతుండడం వల్ల అస్సాం అనేది చాలా వెనుకబడిపోయింది. గత 3 దశాబ్దాలతో పోల్చుకుంటే ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లో ప్రజా జీవన విధానం కొంతమేరకు ప్రశాంతంగానే సాగుతుందని భావించవచ్చు. అయితే ఈ ఆందోళనలు, ఉద్యమాలు కూడా ఇక్కడ కొనసాగుతూనే ఇంకా ఇప్పటికీ కూడా ఉన్నాయి. తర్వాత మొన్న రీసెంట్గా జరిగిన మణిపూర్లో కూడా కూకి మరియు మైథిలి తెగల మధ్య కూడా పోరు మరియు యుద్ధం అనేది చాలా చూసాము. అస్సాం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ అనేక మిలిటెంట్ గ్రూపులు ఇప్పటికీ పనిచేస్తున్నాయి. దాంట్లో ఉల్ఫా అగ్రవాదం అనేది చాలా మనం విన్నే ఉంటాం. అస్సాంలో ఉల్ఫా, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ అస్సాం, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ మరియు బోడో సెక్యూరిటీ ఫోర్స్, మరియు నాగాలాండ్లో నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, మణిపూర్లోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మణిపూర్ మరియు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్, పీపుల్స్ రెవల్యూషనరీ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్ మరియు త్రిపురలో నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ త్రిపుర, ఆల్ త్రిపుర టైగర్స్ ఫోర్స్, మేఘాలయలో అచిక్ నేషనల్ వాలంటీర్ కౌన్సిల్, హైన్యూ ట్రైబ్ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్, హైమర్ పీపుల్స్ కన్వెన్షన్ డెమోక్రటిక్ సంస్థలు ఇవి తీవ్రవాద కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. ఘర్షణలతో అల్లాడుతున్న ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడింది. కేంద్ర ప్రభుత్వం 1991 మరియు 1971 మధ్య ఈశాన్య రాష్ట్రాల కౌన్సిల్ చట్టం 1971లో రూపొందించబడ్డది. ప్లానింగ్, భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించే సంస్థగా ఈ చట్టం 1972 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే ఈశాన్య రాష్ట్రాల కౌన్సిల్ చట్టం 1971లో ప్రారంభిస్తే దాన్ని అమల్లోకి తెచ్చిన సంవత్సరం 1972 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు 4,000 కోట్లకు పైగా ఖర్చు చేశారు. దీంట్లో 43% నిధులు రవాణా, కమ్యూనికేషన్ల అభివృద్ధికి, 33% విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు వెచ్చించారు. కాగా యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం 1997 శుక్లా కమిషన్ సూచన మేరకు ఈశాన్య రాష్ట్రాల కౌన్సిల్ను ఈశాన్య భారత కౌన్సిల్ అభివృద్ధిగా మార్చింది. ఈ విధంగా ఈశాన్య ప్రాంత అభివృద్ధికి తోడ్పడే థింక్ ట్యాంక్ వ్యవహరించడం జరుగుతున్నది.